పట్టణాధ్యక్షులు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్, అధికార ప్రతినిధి హబీబుల్లా గారు, జలాన్ గారు, నసరుల్లా ఖాన్ గారు, మన ఎన్ఆర్టీసీఎల్ జిల్లా అధ్యక్షుడు వారికి, మరీ ముఖ్యంగా మన హాయిసాబ్ శ్రీనివారమౌత్ గారికి, భాషా గారికి, సర్పంచ్ గారికి, అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అస్సలాము అలైకుం. ఈరోజు ఎన్నికలు వచ్చాయి. ఎన్నికలు వచ్చినప్పుడు జనరల్గా మనం చూసినట్లయితే ప్రతివాడు లేచి కూర్చుంటాడు. ఎన్నికలు అనేది ఒక పండుగ. నాయకులకు వచ్చేసి మరి 4.5 సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో బుడ్డా రాజశేఖర రెడ్డి అసలు బయటికి కూడా రాలేదు. 4.5 సంవత్సరాలు అనేక కార్యక్రమాలు చేపట్టినా మరి పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాలు కూడా నేనే స్వతహాగా చేసినటువంటి సందర్భాలు. మొన్న ఒక 6 నెలల మొదటి నుంచి మొదలుపెట్టాడు. నేనే పార్టీ నాయకుడు అన్నట్టు మరి కార్యక్రమాలు చేస్తూ మరి ఆయనకు ఎప్పుడు చూసినా భద్రతాభావం. అదేంటిదంటే మన డైరెక్ట్ రాజకీయం చేయడు. కొన్ని రోజులు చూస్తే భువనాగిరెడ్డి ఒక గాడ్ ఫాదర్ ఆయనకు, ఇంకొన్ని రోజులు చూస్తే బైరెడ్డి రాజశేఖర రెడ్డి గాడ్ ఫాదరు. ఆయన చనిపోయాడు, ఈయన పార్టీ మారడం జరిగింది కొన్ని రోజుల కింద. మరి ఇప్పుడు గాడ్ ఫాదర్ ఎవరంటే బీసీ జనార్దన్ రెడ్డి. అంటే ఎప్పుడు చూసినా ఏంటంటే స్వతహాగా రాజకీయాలు చేసి స్వతహాగా నేను పనిచేసినటువంటి పనితీరును మీరు నన్ను చూసి గెలిపించండి, మరి లేకపోతే అధిష్టానాన్ని కూడా నేను కష్టపడుతున్నటువంటి పనితీరును చూసి నన్ను టికెట్ ఇవ్వండి, లేదంటే వేరే వాళ్ళకి ఎవరికి ఇచ్చినా పర్వాలేదని చెప్పే దమ్ము ధైర్యము ఈ రాజశేఖర రెడ్డికి లేదు. మరి ఇక్కడ కూడా ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా నేను మంచి చేసి ఉంటే మమ్మల్ని ఓటేయండి, మీ బిడ్డకు సాయం చేయండి అని చెప్పినటువంటి పరిస్థితి రాష్ట్రంలో. అదేవిధంగా మన తాలూకాలో చూసినట్లయితే శిల్పా చక్రపాణి రెడ్డి ఎమ్మెల్యే గారు ఆయన ఒకటే చెప్తున్నాడు, నేను మంచి చేసి ఉంటే నన్ను ఓటేయండి, మీ కుటుంబాల్లో నేను చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్ని అందరూ తృప్తిగా ఉంటే నన్ను గెలిపించండి, లేకపోతే వద్దని చెప్తున్నారు. మరి ఈరోజు సీజన్ పోలీస్ మాదిరిగా వచ్చాడు బుడ్డా రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు వచ్చి ఎంత చండాలం అంటే వ్యక్తికి ఊరికే కొంచెం పోయి వచ్చి కలిసిపోతామని చెప్పి ఇంటికి పోవడం, అన్నం వస్తాడంట అని చెప్పి ఒక 4 పెట్టుకున్నాడు. వాళ్ళకి చెప్తే ఏదో టీ నీళ్ళు వస్తాడు కదా అని ఏదో టీ నీళ్ళు వాళ్ళు ఇస్తే ఆ టీ తాగడం, మరుసటి దినం నుంచి పార్టీలోకి రా అని చెప్పి బతిమాడడం, ఇది ఒక ఆనవాయితీ. పైన ఎంత దుర్మార్గమైనటువంటి విధానం ఉందంటే, మన లోకేష్ వచ్చాడు. లోకేష్ వచ్చినప్పుడు
ఆయన ఒకటే చెప్పాడు, అయ్యా ప్రతాప్ రెడ్డి వచ్చాడు నా కాడికి, అయ్యా నాకు లోకేష్ గారు ఉండి అక్కడ ప్రభాకర్ రెడ్డి నెల్లూరు, ఇక్కడ శ్రీశైలం పుట్ట రాజశేఖర రెడ్డి ఇద్దరు నన్ను ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో మోసం చేశారు. ఇద్దరికి నేను మర్చిపోలేను, ఆత్మ టికెట్ నీకే ఇస్తా అని చెప్పాడు నాకు. కాబట్టి మరి నేను ఫ్లెక్సీలు వేసుకుంటుండా, ఇక్కడ మైనార్టీలు కూడా మీ ఫోటో ఉంటే బాగుంటుంది అని చెప్పే ఉద్దేశంతో ఈ ఫోటో ఇవ్వండి అంటే నేను ఒకటే అడిగాను ఆయన గేరాసు ప్రతాప్ రెడ్డి గారికి, నా ఫోటోనే కాదు మా ఇన్ఛార్జికి సంబంధించినటువంటి ఫోటో కూడా వేస్తే నేను ఫోటో ఇస్తా అని చెప్పడం జరిగింది. మరి ఆ రోజు ఫోటో ఇస్తే ఫ్లెక్సీలు 53 ఫ్లెక్సీలు వేసి భానుముగుల టర్నింగ్ నుంచి లోకేష్ బస చేసే కాడికి కూడా ఫ్లెక్సీలు కడితే తన అనుచరులతో రౌడీలతో సారాయి దాపి 53 మొత్తం చింపేయడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నా, ఫ్లెక్సీలో నీ ఫోటో ఉంది, ఫ్లెక్సీలో వచ్చేసి చంద్రబాబు నాయుడు నీకు బువ్వ పెట్టినటువంటి వ్యక్తి నాయకుడు ఫోటో ఉంది. లోకేష్ నిన్ను వైసీపీ నుంచి టీడీపీలకు రావడానికి ఎంత ఇచ్చాడని నీకే తెలుసు, ఇక మనం సమయం వస్తే అన్నీ చెప్తా. అది ఉంది, ఆయన ఇచ్చినటువంటి పరిస్థితి ఆయన ఫోటో ఉంది. చంద్రబాబు నాయుడు నిన్ను గౌరవించి మీ కుటుంబానికి ఎన్నో అనేక సార్లు, అంటే ఈ మహానీయుడు 3 సార్లు ఓడిపోయాడు. 2004లో ఆయన భార్య ఓడిపోయింది, 2009లో ఈ మహానీయుడు ఓడిపోయాడు, 2014లో జంప్ అయ్యాడు, 2019లో ఆత్మకూరు తాలూకాలో ఎనలేని ఎప్పుడు చూడనటువంటి పద్ధతిలో 38,000 పైచిలకు మెజార్టీతో చిత్తుగా ఓడిపోయాడు. మరి లోకేష్ దర్జాగా చెప్పాడు, 2 సార్లు ఓడిపోతే టికెట్ ఇయ్యను. చాలామంది అనుకున్నారు వాయబ్బా లోకేష్ ఎర్రగా బుర్రగా ఉన్నాడు, కొన్ని చెప్తాడేమో చేస్తాడేమో అని. 3 సార్లు ఓడిపోతే 4వసారి మహానీయుడికి టికెట్ వచ్చింది. అంటే ఈరోజు ఆ రోజు ఏరాసు ప్రతాప్ రెడ్డికి మీరు చింపితే, ఎస్ మీరు చింపినారు, మంచో చెడ్డో మీ విధానమో మీ దుర్మార్గమో అనుకున్నారు చాలామంది. కానీ ఆ రోజు ప్రతాప్ రెడ్డి వస్తూ ఉంటే జరుగురా అని చెప్పి దొబ్బేసినటువంటి పరిస్థితి. మరి అదే ఏరాసు ప్రతాప్ రెడ్డి నీకు రావడానికి వీల్లేదు, బుడరాజ్యనే చూసుకుంటాడట అన్నీ అని చెప్పినటువంటి పరిస్థితి ఆ రోజు ఎవరు బీసీ రెడ్డి ద్వారా లోకేష్ చెప్పడం జరిగింది. మరి అటువంటి ప్రతాప్ రెడ్డి అవసరం లేనప్పుడు ఈరోజు నీకు సిగ్గు ఉంటే ప్రతాప్ రెడ్డిగా దూరంగా ఉండి ఈరోజు నిజాయితీగా నిస్వార్థంగా నామినేషన్ రోజు కూడా నిలబడి నేను ఏదన్నా మేలు చేసి ఉంటే నన్ను గెలిపించండి లేకపోతే లేదని చెప్పే దమ్ము ధైర్యం నీకు ఉంటే ఆ రోజు చెప్పాల్సినటువంటి పరిస్థితి. నీకు ఎమ్మెల్యే టికెట్ ఏరాసు ప్రతాప్ రెడ్డికి వస్తుంది అని చెప్పి అనుమానం వచ్చినాడు ఆ ఫోటోలు చింపుతావు నువ్వు. ఈరోజు నీ అవసరం వచ్చినాడు నామినేషన్ రోజు ఏరాసు ప్రతాప్ రెడ్డి పిలుచుకుంటాడు. ఆయనకు సిగ్గు ఉందో లేదో, ఈయనకు సిగ్గు ఉందో లేదో మనకు తెలియదు. ఈయన కూడా సిగ్గు లేదు, ఆయన కూడా సిగ్గు లేదు. ఇది ద్వంద్వ వైఖరి కాదా? ఇది మొండి వైఖరి కాదా? ఇది ప్రజలకు మాయ మోసాలు చేయడం కాదా? ఓపెన్గా పడుతుంది. అంటే మీరు ఒకసారి చూస్తే ప్రతాప్ రెడ్డి ఫ్లెక్సీలు ఇచ్చినటువంటి మహానుభావుడు ఒక పొట్టగాని మనిషి నీ ఫ్లెక్సీలన్నీ మొత్తం చెప్పేస్తారు నేను అనుకుంటే. ఆత్మకూరులో దిక్కు లేనప్పుడు
దిక్కు కల్పించినట్టు వ్యక్తి నేను మా పెదనాయనకు చంపిన రోజు. ఆ రోజు దిక్కు కల్పించినటువంటి వ్యక్తిని నేను. ఈరోజు నాకు అన్ని హంగులు ఉన్నాయి. 2 రోజులు క్యాబినెట్ 2 సార్లు చేశాను. అనేక జిల్లాలు ఇన్ఛార్జ్లుగా చేశాను. ఈరోజు ఎవ్వరి చెప్పకుండా నా మనుగడే ప్రశ్నార్థకం, విలువలు లేని చోట ఉండను అని చెప్పి బైరెడ్డి కానీ, అదేవిధంగా చూస్తే నెల్లూరు నుంచి వచ్చినటువంటి వీద రవిచంద్ర యాదవ్ కానీ, అదేవిధంగా చూసినట్లయితే షరీఫ్ గారు కానీ, జనార్దన్ కానీ, అనేకమైనటువంటి ముఖ్యమంత్రి పిలవం బైరెడ్డి మొత్తం ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి పిలవం అని చెప్పాడు. అది ఒక్కసారి నేను ఉమ్మిస్తే ఇంకొకసారి దాన్ని తీసుకునే క్వశ్చనే ఉండదు. ఒకసారి వదిలేశాను, క్వశ్చనే లేదని చెప్పి తిరస్కరించడం జరిగింది. మరి అటువంటి నిజాయితీగా మేము పనిచేస్తూ ఉన్నాం. మరి అటువంటి ఫ్లెక్సీలు చెప్పిన వ్యక్తికి ఈరోజు నువ్వు నిలబెట్టుకొని ఈ మహానాయకుడు ఆయనకు పొగుడుతాడు, ఆ మహానాయకుడు ఈయన పొగుడుతాడు అంటే ప్రజలు ఏమన్నా చెవులో ఏమన్నా పూలు పెట్టుకున్నారా? అంటే ప్రజలు ఏమన్నా నీ బుడ్డ ఏదో సామ్రాజ్యానికి సంబంధించినటువంటి కూలీలు అనుకుంటున్నారా ప్రజలంటే? మీరు ఏంటి, ఎక్కడ పోతుంది పరిస్థితి? ఈరోజు శిల్పా చక్రపాణి రెడ్డి గారు ఒకడే చెప్తున్నాడు, మీరందరూ కూడా బీసీలు, ఎస్టీలు, మైనార్టీలు, యువత, రైతు, మహిళలు, అదేవిధంగా అగ్రకులాలో ఉన్నటువంటి పేదలు, నిరుపేదలు